ఫ్రెండ్స్ బాగున్నారండి అందరూని ఈ రోజు క్లాస్లోని అసలు బ్లౌజ్ హ్యాండ్స్ కటింగ్ చేసేటప్పుడు క్లాత్ వెడల్పు ఏ రకంగా తీసుకోవాలి, ఒకవేళ ఆ వెడల్పుకి మనకు క్లాత్ లేకపోతే ఎలా ముక్క అతికించుకోవాలి, ఈ రెండు విషయాలు ఎక్కువగా బిగినర్స్కి కన్ఫ్యూజ్గా ఉంటుంది. ఇప్పుడు అది క్లియర్ చేద్దాం. ఇప్పుడు ఏంటంటే అండి, ఎప్పుడు కూడా హ్యాండ్ కటింగ్ చేయాలి అంటే కనుక పొడవు ఒకటి లూజ్ ఒకటి ఉండి వెడల్పు కావాలి. క్లాత్ వెడల్పు ఎంత పెట్టాలి? ఇప్పుడు ఈ ఆమ్ రౌండ్ ఉంది కదా, బ్యాక్ సైడ్ ఈ చంక రౌండ్ని ఇంచీ టేప్తోని కోల్చుకోవాలి. మనకి బ్లౌజ్ హ్యాండ్స్ ఎంత వెడల్పుని మడత పెట్టి కటింగ్ చేయాలి అంటే ఈ రకంగా చూసుకోవాలి. బ్యాక్ సైడ్ ఆమ్ రౌండ్ని కొలుచుకోవాలి. కొలుచుకున్న తర్వాత ఎంత వస్తే దానికి 1 ఇంచు తగ్గించుకోవాలి. నాకేమో 10.5 వచ్చింది, దానికి 1 ఇంచు తగ్గిస్తే 9.5. మీరు బ్యాక్ సైడ్ చంక రౌండ్ కొలుచుకొని ఎంత వస్తే అంతే, దానికి 1 ఇంచు తగ్గించుకోండి. సరేనండి. ఇప్పుడు సరే, మరి ఇవన్నీ 9.5 రావాలి వెడల్పు. ఇలా 4 మడతలు మనకు పెట్టిన తర్వాత 4 మడతల ఫోల్డ్ మన వైపు ఉండి, ఒకవైపు ఏమో ఫోల్డింగ్ వస్తుంది, ఒక 2 అంచులేమో ఓపెన్ వస్తాయి. అవి మనకు ఆపోజిట్లో ఉంటాయి. అప్పుడు ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి చూసుకుంటే 9.5 రావాలి కదా. మరి క్లాత్ తక్కువగా ఉంది. ఇప్పుడు ఏం చేయాలి అన్నది కన్ఫ్యూజ్ ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు నేను ఎలా అతికించుకోవాలి, ఒకవేళ అతికిస్తే ఇంత ముక్కే ఖచ్చితంగా ఎలా అతికించుకుంటాము అని. అప్పుడు ఏం చేయాలంటే, ఒక 2 పొరల్లో ఉన్న క్లాత్ అంటే ఒక ఫోల్డ్ పెడితే 2 లేయర్లు వస్తుంది కదా, లేదంటే ఒక ముక్క అన్నా సరే మీరు తీసుకోండి. ఇది ఫస్ట్ మీరు లైనింగ్ పీస్ దగ్గర మీరు కటింగ్ చేసేటప్పుడు తక్కువగా వస్తుంది అనమాట. ఇప్పుడు ఇలాగ నేను 2 ముక్కలు తీసుకుని చూస్తున్నారు కదా, ఇది బ్యాక్ సైడ్ మనం నెక్ కటింగ్ చేసిన ముక్క అనమాట. అది తీసి ఇది ఫోల్డింగ్ అనమాట. ఇప్పుడు నేను గీస్తుంది ఫోల్డింగ్ వైపు నుంచి ఒక 1/2 ఇంచు ఇలాగా మార్కింగ్ పెట్టుకోండి. ఫోల్డింగే ఉండాలని ఏమీ లేదు, మీకు 2 ముక్కలు ఓపెన్గా ఉన్నా సరే పర్లేదనమాట. ఈ 1/2 ఇంచు మార్జిన్ దగ్గరికి ఈ బ్లౌజ్ మనం 4 మడత పెట్టిన అంచు వచ్చేటట్టుగా చూసుకోండి. ఈ 1/2 ఇంచు మార్జిన్ ఎందుకు అంటే, బ్లౌజ్ ముక్క ఈ చిన్న ముక్క కలిపి కుడితే మీకు 1/2 ఇంచు మీకు ఖర్చుల్లోకి పోద్ది అనమాట. అందుకని ముందే 1/2 ఇంచు మనం మార్క్ చేసి, దాని తర్వాత కరెక్ట్గా పెట్టిన తర్వాత కింద ఏమన్నా అంచు మీకు ఏమైనా వంకర్ టింకర్గా ఏమైనా అనిపిస్తే కనుక ఇలాగ ట్రిమ్మింగ్ చేసేసుకోండి. అంటే నాకు ఇంకేమీ కొద్ది దారాల కింద వస్తుంది, మీకు క్లారిటీగా కనిపించడం కోసం నేను ఇది కట్ చేసి తీసేస్తాను. ఇప్పుడు ఒకవేళ ఎగుడు దిగుడుగా ఉంటే మీరు కట్ చేసి లెవెల్ చేసుకోండి. ఇప్పుడు మనకి వెడల్పు అనేది మనకి బ్యాక్ సైడ్ కటింగ్కి చంక రౌండ్ మనం కోల్చుకున్న తర్వాత దానికి 1 ఇంచు తగ్గించి ఈ వెడల్పు అన్నది పెట్టుకోవాలి. అంతే తప్ప మనం ఆది బ్లౌజ్లో చంక రౌండ్ కొలుచుకుని పెట్టుకున్నా, లేదంటే మన బాడీలో చంక రౌండ్ కొలిచి పెట్టుకున్నా మీకు తప్పు అయిపోద్ది అనమాట. అంత పర్ఫెక్ట్గా రాదు. ఇప్పుడు ఇలా పెట్టుకుని 9.5కి ఇలాగా వెడల్పు ఫోల్డింగ్ నుంచి ఓపెన్ వైపుకి ఇలా వెడల్పు అనేది 9.5కి నేను ఇలా మార్కింగ్ చేశాను. నాకు 9.5 కావాలి కదా, 9.5 ఇప్పుడు వచ్చింది కదండి. ఇప్పుడు ఈ ముక్క అతికించినప్పుడు కూడా మీకు కొలతల్లో తేడా రాదన్నమాట. ఇప్పుడు పొడవు పెట్టుకోవాలి. మనకు కావాల్సిన 3 కొలతలు వెడల్పు తీసేసుకున్నాం, ఇంకొకటి పొడవు. నాకేమో పొడవు వచ్చేసి 5 ఇంచులు కావాలి. తయారైన తర్వాత నా బ్లౌజు 5 ఇంచులు పొడవు ఉంది. అప్పుడు ఏం చేయాలంటే 1 ఇంచు కలుపుకొని 6 ఇంచుల దగ్గరికి మార్కింగ్ అనేది పెట్టుకోవాలి. మీకు బ్లౌజ్ పొడవు ఎంత ఉంటే దానికి 1 ఇంచు కలుపుకొని కింద నుంచి పైకి మార్కింగ్ పెట్టుకోండి. ఆ చివరి ఒకసారి ఈ చివరి ఒకసారి పెడితే లైను స్ట్రైట్గా వస్తుంది అనమాట. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇలా స్కేల్ కూడా యూజ్ లేకపోయినా మనకి ఇంచి టేప్ కూడా ఇలా కరెక్ట్గా 2 మార్కింగ్ పెట్టి ఇలా పట్టుకొని గీసినా సరే మీకు స్ట్రైట్గానే వస్తుంది. లేదంటే స్కేల్ కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఏమైంది, వెడల్పు ఎంత అన్నది వచ్చింది, పొడవు ఎంత అన్నది వచ్చిందనమాట. ఇప్పుడు పైనుంచి ఓపెన్ వైపు కిందకి ఒక 3 ఇంచుల దగ్గరికి మార్కింగ్ చేసుకోండి. 3 ఇంచుల దగ్గరికి మార్కింగ్ చేసుకోండి. దాని తర్వాత లోపల వైపుకి 2 ఇంచులు మార్కింగ్ చేసుకోవాలి. ఈ 2 ఇంచుల మార్జిన్ అన్నది ఏంటంటే, మీరు బ్లౌజ్ కటింగ్ చేస్తున్నప్పుడు బ్యాక్ సైడ్ కానీ ఫ్రంట్ కానీ కటింగ్ చేసినప్పుడు ఫిట్టింగ్ మార్కింగ్ కన్నా ఇది ఫిట్టింగ్ లైన్. ఇది ఈ ఎక్స్ట్రా మార్జిన్ ఉంది కదా ఖర్చుల కోసమని, అది ఎన్ని ఇంచీలు మీరు పెంచుకున్నారో అన్ని ఇంచీలు ఇక్కడ కూడా పెట్టుకోవాలి. ఎందుకంటే చేతి నుంచి నడుము వరకు ఒకే కుట్టు మనకి సైడ్ జాయింట్ వస్తుంది కాబట్టి. ఇప్పుడు మనకి ఫోల్డింగ్ దగ్గర నుంచి ఇదే వెడల్పు లైన్ మీద ఒక 2 ఇంచులకు మార్కింగ్ పెట్టండి. ఇది ఏంటంటే మన భుజం దగ్గర రౌండ్గా ఉంటుంది కాబట్టి ఆ రౌండ్ అక్కడ రావడం కోసం అక్కడి నుంచి ఇక్కడికి ఇలాగా హ్యాండ్ది షేప్ ఇచ్చుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ రకంగా హ్యాండ్ షేప్ ఇచ్చుకోవాలి. దాని తర్వాత మనకి కావాల్సిన కొలత లూజు. చేతి లూజ్ వచ్చేసి 12 ఇంచులు, 12లో సగం 6.
6 ఇంచులకి మార్కింగ్ పెట్టాను ఫోల్డింగ్ నుంచి. దాని తర్వాత ఇక్కడ 2 ఇంచులు మనం ఖర్చులకి నార్మల్గా పెట్టుకోవాలి. ఎందుకంటే మనం ఎప్పుడు కూడా ఖర్చులు ఎంత అయితే ఉందో అంతే పెట్టుకోవాలి. పైన ఖర్చుకి ఎంత పెట్టామో కింద కూడా ఎక్స్ట్రా మార్జిన్కి పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ ఎక్స్ట్రా మార్జిన్ నుంచి ఇలా ఇక్కడ మార్కింగ్ ఇలా గీత గీసేయాలి. ఇప్పుడు ఇది మామూలుగా మనకి తెలియడం కోసం గీత గీసుకోవడమే. ఇక్కడ కుట్టు వస్తుంది అన్నమాట. కటింగ్ చేసేటప్పుడు బయట లైన్ని కటింగ్ చేస్తాం. ఇప్పుడు ఫోల్డింగ్ దగ్గర నుంచి ఇలా పట్టుకుని చక్కగా ఎలాగైతే మీరు మార్కింగ్ చేశారో అలాగా కటింగ్ చేసేసుకోవడమే. హ్యాండ్స్తో పాటు ఈ ముక్కను కూడా మీరు మార్కింగ్ చేస్తుంది కదా, అక్కడ కూడా ఇలా కటింగ్ చేసుకొని చూస్తున్నారు కదా, ఇదే రకంగా ఇలా పట్టుకొని ఇలా కటింగ్ చేసేసుకోవాలన్నమాట. ఇది మనకి ఎక్స్ట్రాగా మిగిలిన ముక్కలు అనమాట. ఇవి పక్కకి తీసి పెట్టేసుకోండి. ఇప్పుడు మనకి కరెక్ట్గా హ్యాండ్ షేప్ వచ్చింది కదా. వెడల్పు అనేది ఈ రకంగా చూసుకుని రౌండ్ కర్వ్ తిప్పితే మీరు ఫ్రంట్ పార్టు బ్యాక్ పార్టు జాయింట్ చేసిన తర్వాత షోల్డర్కి ఈ హ్యాండ్ అనేది రౌండ్ కరెక్ట్గా సరిపోయి ఇంకా ఒక పిసర ఎక్కువే ఉంటుంది కానీ తక్కువైతే కంపల్సరిగా రాదన్నమాట. ఇప్పుడు ఈ 2 ముక్కల్ని మళ్ళీ ఇంకొక 2 పొరలున్న క్లాత్ మీద పెట్టుకుని ఇంకొక 2 ముక్కలు కత్తిరించుకోవాలి. ఇలా 2 లేయర్లో పెట్టుకుంటే ఒకేసారి ఇంకొక 2 ముక్కలు కట్ అయిపోతాయి. ఇప్పుడు ఒక చేతికి చంక వైపు 2 వైపులా ముక్కలు వస్తాయన్నమాట. ఒక చేతికి 2 వైపులా అంటే 4 ముక్కలు వచ్చినాయి కాబట్టి ఒక చేతికి 2 చొప్పున 4 ముక్కలు మనకి సరిపోతాయి. చూసారు కదండి. ఇది ఇక్కడ పెట్టుకుని చక్కగా మీరు స్టిచ్చింగ్ చేసేయాలన్నమాట. కలిపేస్తే మీకు కరెక్ట్గా అనుకున్న వెడల్పు వచ్చేస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఒక ఫోల్డింగ్ ఉంది కాబట్టి అది కట్ చేసి తీసేసి ఈ రకంగా మనం హ్యాండ్స్ని కటింగ్ చేసుకోవాలి. దాని తర్వాత మనం బ్లౌజ్ పీస్ మీద పెట్టేటప్పుడు ఇలా బార్డర్ వస్తుంది కదా, బార్డర్ వచ్చినప్పుడు సైడ్ నుంచి ఇలా ఫోల్డ్ చేస్తాం. ఇలాగ మనం సెంటర్ ఫోల్డ్ చేస్తే మన ఫోల్డింగ్ వస్తుంది. ఆ తర్వాత ఈ ఫోల్డింగ్ నుంచి ఇలా పెట్టుకుంటాం. ఇప్పుడు 4 మడతల మీద వచ్చింది. ఇక్కడ సరిపోతే సరే, చాలకపోతే కనుక సేమ్ అదే రకంగా కింద ఇంకా మొక్క పెట్టుకొని ఇందాక నేను చూపించినట్టుగానే కట్ చేసేసుకోవాలి. కానీ మనకి ఇక్కడ సరిపోతుంది. చూస్తున్నారు కదా, ఇక్కడ చిన్నది పీస్ మనకి తేడా వస్తుంది. ఇక ఇంత ముక్క మనకి ఇక్కడ కూడా మనకి తక్కువ వస్తుంది. కానీ ఫస్ట్ లైనింగ్ పీస్ ఎలాగైతే ఉందో ఫస్ట్ ఆ పెద్ద పీస్ని కటింగ్ చేసేయండి. ఎందుకంటే ఇక్కడ ప్రత్యేకించి అక్కడ ముక్క పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే రఫ్గా కటింగ్ చేసుకున్నా సరే మీకు బ్లౌజ్ పీస్ అన్నది మనకి లైనింగ్ పీస్ ఒరిజినల్ కాబట్టి అది పెట్టుకుని కుట్టిన తర్వాత అది ఎలాగైతే ఉందో దాని అంచులంటూ కుట్టుకుంటూ వస్తే మిగతాది ఎక్స్ట్రాగా ఉన్నది కట్ చేసి తీసేసుకోవచ్చు. అది కూడా చూపిస్తాను చూడండి. ఇప్పుడు మనకి ఈ ముక్క మనకి తక్కువ వచ్చింది కదా, దీనికి కూడా మనకి అటాచ్ చేసుకోవడానికి ముక్కలు అతికించుకోవాలి. అప్పుడు ఏం చేయాలి అంటే కనుక బ్లౌజ్ అంతా కటింగ్ చేసేసిన తర్వాత ఇలా సైడ్కి ఇది చూసారా, ఇక్కడ బార్డర్ దగ్గర నాకు ముక్క మిగిలింది. ఈ బార్డర్తో పాటు ఇలా అతికిస్తే ఎక్కడ అతుకు వచ్చినట్టు కూడా తెలియదు అనమాట. చూస్తున్నారా, ఇలా బార్డర్ వస్తుంది అన్నమాట. ఇప్పుడు ఇలా వచ్చిన తర్వాత పొడవ ఎంత ఉందో చూసుకుని అక్కడికి ఇలాగ కట్ చేసుకోండి. ఒకవేళ బార్డర్ బ్లౌజ్ దగ్గర మీకు ముక్క మిగిలితే ఇలా కూడా చేసుకోవచ్చు. మనకి బ్యాక్ సైడ్ నడుం దగ్గరికి బార్డర్ వచ్చేటట్టు కటింగ్ చేసుకున్నప్పుడు సైడ్ మనకి కొద్దిగా మిగులుతుంది. అది కూడా ఇప్పుడు ఇక్కడ యూజ్ చేస్తున్నాను అనమాట. ఇలా పెట్టి చూసారా, ఇలా పెడితే సరిపోద్ది. ఇలా బార్డరే మనకి బ్యాక్ సైడ్ కటింగ్ చేసినట్టు మిగిలింది ఇలా అరేంజ్ చేసుకోవాలి. లేదంటే కనుక నార్మల్ బ్లౌజ్ పీస్నే యూజ్ చేసుకోవాలి. సరేనండి, వీడియో నచ్చినట్లయితే కనుక ఒక లైక్ ఇవ్వండి.